'ధురంధర్' సినిమా రిలీజ్ అయింది గదా! అయితే 'ధురంధర్' సినిమా రిలీజ్ అయినప్పుడు అప్రిషియేషన్ ట్వీట్స్ మన టాలీవుడ్ యాక్టర్స్ చాలా మందే చేషిర్రు. ఆ అప్రిషియేషన్ ట్వీట్స్ మనోళ్ళు చాలా మందే ఇచ్చిర్రు. కాకపోతే బాలీవుడ్ వాళ్ళు ఎందుకు ఇంతవరకి ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇస్తలేరు? సరే అది వాళ్ళ పర్సనల్ చాయిస్ ఇగ వాళ్ళ ఇష్టం అని అనుకుంటే, కనీసం 'రణ్వీర్ సింగ్' వాళ్ళ వైఫ్ గూడా ఇంత గూడా అసలు సెలబ్రేట్ చేసుకున్నట్లు గాని, లేదా అప్రిషియేషన్ ట్వీట్ గాని, కంగ్రాచ్యులేషన్ ట్వీట్ గాని ఒక్కటి గూడా వేయట్లేదు. అసలేం జరుగుతుంది ఇంతకు బాలీవుడ్‌లో? 'రణ్వీర్' సడెన్‌గా సక్సెస్ అయ్యి ఒక పెద్ద హిట్ ఇచ్చాడని జెప్పి అందరూ ఇన్‌సెక్యూర్ ఫీల్ అయ్యి 'రణ్వీర్' ఒక ఔట్‌సైడర్ అవ్వడంతోటి ఏమన్నా ఇన్‌సెక్యూరిటీతో ట్వీట్స్ చేయట్లేదా? లేదంటే ఇంకేదైనా అజెండా ఉందా? అని జెప్పి బాగా ఆలోచిస్తే నాకర్థమైందేందంటే, గతంలో బాలీవుడ్‌కి 'దావుద్' గాడు చాలానే ఫండింగ్ జేషిండని జెప్పి ఒక న్యూస్ ఉండే. అది ఎంతవరకు నిజమో, అబద్ధమో నాకు తెలవదు గానీ, వీళ్ళ పరిస్థితి ఇప్పుడు జూస్తే నాకదే నిజం అనిపిస్తుంది బాలీవుడోళ్ళ పరిస్థితి. అన్ని రోజులు 'స్పై యూనివర్స్' మూవీస్ అని జెప్పి హీరోకి సిక్స్ ప్యాకు, హీరోయిన్‌కి బికినీ ఏసి ఆ బీచ్‌ల సాంగ్స్ పెట్టడం తప్పిస్తే, ఒక యాక్చువల్ స్పై మూవీ ఎవ్వడు తీయలే. కానీ 'రణ్వీర్' ఒక స్టెప్ తీసుకొని 'ఆదిత్య ధర్'తో రిస్క్ అయినా పర్లేదు, ఈ మూవీని ప్రాపగండా అని అన్నా పర్లేదని జెప్పి, వాళ్ళు ధైర్యం జేసి ఒక సినిమా తీసి ఒక పెద్ద హిట్ ఇచ్చాక, ఈ బాలీవుడ్ వాళ్ళు ఇన్‌సెక్యూరిటీతో అసలు ఒక్క ట్వీట్ ఎయడం గాదు, కనీసం దాని గురించి మాట్లాడుకోవటం లేదు బాలీవుడ్ వాళ్ళు. అయినా ఏం జేస్తాను జెప్పండి? 'దావుద్' గాడేసిన భిక్షతో బతుకుతుర్రు గాబట్టి, ఇగ ఇప్పుడు 'దావుద్' గురించే 'ధురంధర్‌లో' చూపిచ్చేసరికి మండుతున్నట్లుంది వాళ్ళకు.